हरिः गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारम् व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातन्तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजम् प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे। वक्रतुंड महाकाय कोटिसूर्यसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव forum for truth seekers సత్య అన్వేషకుల బృందం పరమ గురువులు హెలెనా పెట్రోనా బ్లవట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్ పరమ అద్భుత దివ్య గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రిన్ రహస్య సత్య సూత్రము వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్ ప్రథమ సంపుటము బ్రహ్మాండోత్పత్తి క్రమము. ఇప్పుడు ఈ రహస్య సత్య సూత్రం అంటే
రహస్యం కాబట్టి మనకి తెలియకుండా ఎక్కడో దూరంగా ఉంది, దాన్ని కనిపెట్టాలి అన్నట్టుగా మనకి భావన కలుగుతూ ఉంటుంది. కానీ అది మనతో పాటే ఉంది, మనమే అయి ఉన్నాం అది. దానికి మనకి అభేదము. అప్పుడు అది రహస్యం కాదు. రహస్యం అని ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, దానికి మనకి భేదం ఉంది. అది అసలు ఉందో లేదో, ఇది మనకి ఏదైతే ఈ భౌతికంగా కనిపిస్తుందో ఇదే వాస్తవం. అది ఉందో లేదో అన్న భావన ఉండటం వల్ల అది రహస్యం అయిపోయింది. పార్ట్ 1, Cosmic Evolution in 7 Stanzas from the Book of Vision. ప్రథమ భాగము ద్విజన్ గ్రంథములోని 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామము. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము. 294వ పాఠము 28/10/2025 మంగళవారం సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్టర్ స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల, మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థం అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమరిక కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మ దర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలెనా పెట్రోనా బ్లవట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్టర్ గ్రంథంలో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానం యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వ దర్శన అన్వేషణలో అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రైన్ ఈజ్ ఏ జ్ఞానయోగి అని మేడం బ్లవట్స్కీ తన చివరి రోజులలో అన్న మాటలను నిజం చేయటానికి మనమందరము జ్ఞానయోగిగా అవుటకు కూడా ఇక్కడ చేరాము. గత 2 సంవత్సరముల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్టర్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్టర్ ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్టర్ ను ఎందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్టర్ గా స్వస్థితి ఎందు మేల్కాంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమము. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవియొగ్గి వినుచున్న, అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం. అని బెసెంట్ ద్వారా ప్రసాదింపబడిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. Oh, hidden life, vibrant in every atom.
O hidden light shining in every creature, O hidden love embracing all in oneness, may each who feels himself as one with thee know he is also one with every other. మనం స్టాంజా 2లో శ్లోక 1 కి సంబంధించి రెండో భాగాన్ని చూస్తున్నాం మనం. ఇన్ ద అన్నోన్ డార్క్నెస్ ఇన్ దేర్ అహి చోహానిక్ ధ్యాని బుద్ధిక్ పరనిష్పన్న ద ప్రొడ్యూసర్స్ ఆఫ్ ఫార్మ్ ద రూప ఫ్రమ్ నో ఫార్మ్ అరూప ద రూట్ ఆఫ్ ద వరల్డ్. ఇదంతా ఎవరి గురించి చెప్తున్నారు? వేర్ వర్ ద బిల్డర్స్, ద ల్యూమినస్ సన్స్ ఆఫ్ మన్వంతరిక్ డాన్. మొదటి భాగం, ఈ 1వ శ్లోకంలోనే మొదటి భాగం, వేర్ వర్ ద బిల్డర్స్, ద ల్యూమినస్ సన్స్ ఆఫ్ మన్వంతరిక్ డాన్. మన్వంతరపు ఉషోదయ వెలుగుల బిడ్డలైన సృష్టి పునర్నిర్మాణ వ్యూహకర్తలు ఉన్నారా? ఉంటే ఎక్కడ ఉన్నారు? ఇక్కడ ఫలానా చోట ఉన్నారు. ఇన్ ద అన్నోన్ డార్క్నెస్. ఎక్కడున్నారు? ఇన్ ద అన్నోన్ డార్క్నెస్. అన్నోన్ డార్క్నెస్ అంటే శాశ్వతముగా ఎల్లప్పుడూ ఉండే తనలో వెలుగులను నింపుకున్న అచ్చపు చీకటి మాత్రమే. ఒంటరిగా ఏకాంత స్థితిలో ఎల్లలు లేని దిగంతాల పర్యంతము తానై అనంతముగా వ్యాపించి ఉన్నది. ఆ డార్క్నెస్ లో ఉన్నారు వీళ్ళు, ఆ బిల్డర్స్. ఎట్లా ఉన్నారు? బిల్డర్స్ గా కాకుండా అహి చోహానిక్ ధ్యాని బుద్ధిక్ పరనిష్పన్న. మొత్తం ఒక్కటిగా అయిన స్థితిలో పరనిర్వాణ లేక పరనిష్పన్న. ద ప్రొడ్యూసర్స్ ఆఫ్ ఫామ్. వీళ్ళందరూ ఏంటి చేయబోతున్నారు? రూపాలని వ్యక్తీకరించబోతున్నారు. ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు మరి వీళ్ళు? ఫ్రమ్ నో ఫామ్, అరూపా నుంచి. ద రూట్ ఆఫ్ ద వరల్డ్. ఎక్కడి నుంచి? మూలం దగ్గర నుంచి. మొత్తం సృష్టికి మూలం ఎక్కడ ఉందో అక్కడ ఉన్నారు ఇప్పుడు వాళ్ళు. మనం దాని నుంచి చాలా దూరం వచ్చేసామన్నట్టుగా ఇక్కడ భావన ఉంటుంది, కానీ దాంతో కనెక్ట్ అయ్యే ఉన్నాం మనం. కానీ ద రూట్ ఆఫ్ ద వరల్డ్ ఎవరు? ఆ మూలానికి సంబంధించిన వాళ్ళు ఎవరు? రూట్ ఆఫ్ ద వరల్డ్, ఈ సృష్టికి మూలంగా ఎవరున్నారు? దేవమాత్రి. ద దేవమాత్రి అండ్ స్వభవత్, జగన్మాతాపితలు. మొత్తానికి ఈ సృష్టి మొత్తానికి, సృష్టి అంటే ఎవరు? తనయుడు. తనయుడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఫాదర్ మదర్. సన్ ఎక్కడి నుంచి వస్తున్నాడు? ఫాదర్ మదర్. ద రూట్ ఆఫ్ ద వరల్డ్, వాళ్ళు సృష్టికి మూలంగా ఉన్నారు అక్కడ, జగన్మాతాపితలు. స్వభవత్ అంటే సెల్ఫ్ బికమింగ్. ఎవరి ద్వారా? దేవమాత్రి ద్వారా, అమ్మవారి ద్వారా అయ్యవారు సెల్ఫ్ బికమింగ్ సన్ గా రాబోతున్నాడు. అయితే ఎక్కడున్నారు వీళ్ళంతా అంటే ద రూట్ ఆఫ్ ద వరల్డ్, మూలంలో ఉన్నారు. వీళ్ళతో పాటు ఇంకా ఎక్కడున్నారు వీళ్ళు? రెస్టెడ్ ఇన్ ద బ్లిస్ ఆఫ్ నాన్ బీయింగ్. ఇంకా వ్యక్తం కాలేదు కాబట్టి లేకుండుట అనే దాంట్లో నాన్ బీయింగ్, ఉండుట లేకుండుట
అని ఏదైతే ఉందో, వ్యక్తము అవ్యక్తము, ఈ రెండిటికి ఆధారమైన స్థితిలో అక్కడ విశ్రాంతి తీసుకుంటున్నారు, పరమానంద స్థితిలో ఉన్నారు. పరమానంద స్థితి అంటే విశ్రాంతి స్థితి. అది వర్క్ చేస్తున్నా కానీ విశ్రాంతి స్థితిగానే ఉంటుంది. బ్రహ్మానంద స్థితి. పనులు జరిగిపోతుంటాయి కానీ పరమానంద స్థితిలో ఉంటాం. పనుల నుంచి మనం డిస్టర్బ్ అవటం ఉండదు. అంటే పరమానంద స్థితి అంటే ఏంటి? ఒకదాని నుంచి డిస్టర్బ్ కానిది, తనే అన్నిటికీ మూలమైనది. ఆ స్థితిలో అక్కడ విశ్రాంతి కొని ఉన్నారు. ఇక మొదలు పెట్టబోతున్నారు ఉషోదయానికి, రాబోయే ఉషోదయానికి అంటే ప్రళయం నుంచి సృష్టిలోకి రాబోతోంది. బ్రాహ్మీ ముహూర్తం అని మనం అంతకుముందు చెప్పుకున్నాం. ఉషోదయానికి 2 గంటల ముందు నుంచి ఇక వీళ్ళ పని మొదలవుతుంది అన్నట్టుగా. సో దానికి సంబంధించి మనం కామెంటరీలో ఏమి ఇచ్చారో అది కూడా చూస్తే మనకి ఈ రెండో భాగం, మొదటి శ్లోకం యొక్క రెండో భాగాన్ని పూర్తి చేసుకోవచ్చు మనం. అంటే ప్రశ్న సమాధానం, అట్లా దాన్నే క్యాటకిజం అంటాం దివ్యజ్ఞాన పరిభాషలో. ఈ సీక్రెట్ డాక్టర్ పరిభాషలో క్యాటకిజం. అట్లాగే ఉపనిషత్తులు, వేదం కూడా అట్లాగే ప్రశ్న సమాధానం. ఎందుకంటే మనం టెక్స్ట్ చదివిన తర్వాత ప్రశ్నలకి సమాధానాలు తేలిగ్గా చెప్పేయగలుగుతాం మనం. కానీ మనం టెక్స్ట్ చదవకుండా ఉండేటప్పటికి మనకి సందేహాలుగా వస్తున్నాయి ఆ ప్రశ్నలు. టెక్స్ట్ చదివిన తర్వాత ప్రశ్నలు అవి ఫలానా చోట దాని సమాధానం ఉంటుందనేది మనకి క్లియర్గా ఉంటుంది. మొట్టమొదటి టెక్స్ట్ మనకి చెప్పబడుతుంది క్లాసులో, తరగతి గదిలో మనకేం బోధిస్తారు? ముందు ఆ పాఠాన్ని బోధిస్తారు. ఆ పాఠంలో ఉన్న విషయాన్ని మొత్తాన్ని మనకి అర్థమయ్యేటట్టుగా చెప్తారు. దాన్ని అర్థం చేసుకుంటాం. ఆ పాఠంలో ఉన్న విషయం ఇది అని తెలుసుకుంటాం. తర్వాత అది ఎంతవరకు మనకు అర్థమైంది, ఎంతవరకు గుర్తుంది అది మనకి, మళ్ళీ మర్చిపోయామా దాన్ని అని దాన్ని పరిశోధించడానికి, దాన్ని పరీక్ష చేయటానికి మనం ఏం చేస్తాం? ప్రశ్నలు ఉంటాయి ఆ పాఠం అయిపోయిన వెంటనే. వాటికి సమాధానాలు మనం చెప్పాలి. ఈ పాఠంలో నుంచి వెతుక్కొని మనకు అర్థమైన రీతిగా వాటికి సమాధానాలు చెప్పాలి. సో ఆ ప్రశ్నలకి సమాధానాలు మనకి, ఆ ప్రశ్నలు ఎలాగ వచ్చినాయి? ఈ పరీక్ష, ఈ పాఠానికి సంబంధించి ఇంకా అక్కడ అనుమానాలు, సందేహాలు ఏమి లేవు. అక్కడ ప్రశ్నకి సందేహం లేదు, అనుమానం లేదు. తప్పనిసరిగా దానికి సమాధానం ఈ పాఠంలో ఉంది అని మనకు తెలుసు. కానీ ఇప్పుడు మన ప్రశ్నలన్నీ ఎలాగొస్తున్నాయి? ఏంటిదంతా అని అంటున్నాం. ఈ సృష్టిని చూసి, మన బాహ్య జగత్తును చూసి, ఏంటిదంతా ఇలాగా ఉంది, ఇంత గడబిడగా ఉంది, గందరగోళంగా ఉంది, దుఃఖభూయిష్టంగా ఉంది. మరి అదే కదా బుద్ధుడు ఆ ప్రశ్నలతోనే కదా 3 రకాలని చూశాడు ఆయన. ఒక శవాన్ని చూశాడు, ఒక రోగిష్టిని చూశాడు, ఒక వృద్ధుణ్ణి చూశాడు, ముసలివాడిని చూశాడు. ఏంటిదంతా ఇట్లా ఉందంటే ఆనందం లేకుండా? ఆయనేమో రాజాంతపురంలో అద్భుతమైన ఆనందంగా గడుపుతున్నాడు జీవితాన్ని. వీళ్ళందరూ ఏంటి ఇలాగ ఉన్నారు? ప్రశ్న వచ్చింది. మరి ఆ ప్రశ్న ఎక్కడి నుంచి వచ్చింది? పాఠం చదివితే రాలేదు ప్రశ్న. ఇప్పుడు ఆ ప్రశ్నకి సమాధానం కోసం పాఠం వెతికి, పాఠాన్ని చదివితే అప్పటికి ఆ సందేహం నివృత్తయింది, జ్ఞానం ఉదయించింది. అట్లాగనమాట. ఇక్కడ ఏంటంటే మనకి ప్రశ్న సమాధానం.
ఇప్పుడు ఇక్కడ ఏంటి మనకి, మనం పాఠం చదవలేదు, పాఠం తెలియదు మనకి, సందేహాలు ఆ సందేహాలను నివృత్తి చేయడం కోసం పాఠం ఇప్పుడు ఇవ్వబడుతుంది మనకి. అట్లా చదువుకుంటున్నాం మనం. ముందు పాఠము, తర్వాత ప్రశ్నలు. సామాన్యంగా మనం ప్రశ్నలు, తర్వాత పాఠం, వెనక నుంచి ముందుకెళ్తున్నాం. ఎందుకంటే మనం స్థూలానికి వచ్చేసాం. స్థూలానికి రాగానే మతి మరుపు వచ్చేసింది, మన స్థితి మర్చిపోయాం, మనం ఎవరం అన్నది మర్చిపోయాం, ఈ సృష్టి అంతా ఏంటనేది మర్చిపోయాం, ఎట్లా వస్తుంది మర్చిపోయాం. గుర్తు చేసుకోవాలంటే పాఠం చదవాలి. ఈ ప్రశ్నల ద్వారా పాఠానికి వెళ్ళాలంటే ప్రశ్నలు కావాలి. అట్లాగా జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు మనకి ఆ వేర్ వర్ ద బిల్డర్స్ అనే ప్రశ్న వచ్చింది. వస్తే దానికి ఇదిగో ఫలానా చోట ఉన్నారు వీళ్ళు. రెస్టెడ్ ఇన్ ద బ్లిస్ ఆఫ్ నాన్ బీయింగ్. ఎవరితో కలిసి? దేవమాత్రి అండ్ స్వభవత్, జగన్మాత పితలతో కలిసి. ద రూట్ ఆఫ్ ద వరల్డ్, మూలం, సృష్టికి మూలంలో మొత్తం కలిసిపోయినటువంటి ఆ హీ అంటే సైన్యం మొత్తాన్ని మనం మొత్తం ఏదైతే ఉందో అన్ని విభాగాలతో కూడుకున్న సైన్యము అని ఒక్క పేరుతో పలుకుతాం, ఆర్మీ అంటాం అంతే. అట్లా ఇది ఆ హీ. కానీ ఆర్మీలో ఎన్నెన్ని విభాగాలు ఉన్నాయో, ఎంతెంత పరిపాలక వ్యవస్థ ఉందో, అట్లాగే ఆ హీ అన్న పదంలో అద్భుతమైనటువంటి పరిపాలక వ్యవస్థ, ఎన్నెన్నో విభాగాలతో. అవన్నీ ఇప్పుడు కలిసిపోయి అలా ఉన్నాయి. ఇంకా పని అప్పజెప్పబడలేదు. పని అప్పజెప్పబడి సృష్టి ఆ ఉషోదయం దగ్గర నుంచి వాళ్ళు చేయవలసిన పనికి మొదలు పెడితే ఈ విభాగాలన్నీ మేల్కొంటాయి అన్నట్టుగా. ఈ విభాగాలన్నీ ఎవరికి వాళ్ళు వేరువేరుగా ఆయా పనులను చేస్తూ ఉంటారు అని ఇప్పుడు కలిసిపోయి ఉన్నారు. ఇదంతా ఎక్కడున్నారు? ఇన్ ద అన్నోన్ డార్క్నెస్, అచ్చపు చీకటి. అచ్చపు చీకటిలో ఏముంది? తనలో వెలుగులను నింపుకున్న. తనలో ఆ వెలుగు లేకపోతే, చీకటిలో వెలుగు లేకపోతే మనకు వెలుగు ఎలాగా వస్తుంది? రాదు. తనలో వెలుగు ఉంది కాబట్టి మంచుగడ్డ ఎలాగొస్తుంది మనకి? నీటిలో మంచుగడ్డ ఉంది కాబట్టి, మంచుగడ్డ లక్షణం ఉంది కాబట్టి నీటిలో మనకు మంచుగడ్డ అందుతుంది. ఇట్లా ఈ మంచుగడ్డ మళ్ళీ నీరుగా మారుతుంది. ఎందుకంటే ఉన్నది ఒకే వస్తువు కాబట్టి, అటు ఇటు ఉయ్యాలు ఊగినట్టుగా, అటేపు ఇటేపు. వెలుగు చీకటి. అయితే ఈ వెలుగు చీకటి ఏంటి? ఇది తాత్కాలికమైనది. మరి శాశ్వతంగా ఉండేది ఒకటి ఉండాలి ఎప్పుడు కూడా. మనం ఏది చెప్పుకున్నా కానీ అవన్నీ ఏంటి? తాత్కాలికం. ఈ రోజు ఉండే రేపు కనుమరుగయ్యేది. కొంతకాలం ఉండి కొంతకాలానికి కనుమరుగవుతూ ఉంటుంది, మనకి కనబడకుండా అదృశ్యం అయిపోతుంది. అంటే ఇంకోటేదో ఈ రెండిటికి ఆధారంగా ఉండి ఉండాలి. అది శాశ్వతంగా ఉండి ఉండాలి. ఎల్లప్పుడూ లేకపోతే ఇప్పుడు ఆ ఉయ్యాల ఊగుతుంది అంటే అక్కడ కదలకుండా ఒక కడ్డీ ఏదో ఉండాలి అక్కడ, ఒక వాసం లాంటిది ఏదో అక్కడ కట్టబడి ఉండాలి. అది శాశ్వతంగా ఉంటుంది. ఇక అంటే ఈ ఉదాహరణ వరకు మనం ఇప్పటికే అర్థం చేసుకోవటానికి, దాన్ని కట్టినటువంటి తాడు, ఈ తాడుతో అలా ఊగుతూ ఉంటాం. ఈ చివరికి వెళ్తాం, మళ్ళీ ఆ చివరికి వెళ్తాం. ఇవి పర్యాయత్వం అవుతూ ఉంటాయి మనకి. కానీ అక్కడ పైది కదలకుండలాగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం కదలగలుగుతున్నాం. దిగువన పైన కదలకుండా ఒకటి ఉండబట్టి
అట్లా ఈ వెలుగు చీకటి ఆటలాడుతున్నాయి, ఉయ్యాలు ఊగుతున్నాయి. అంటే ఈ రెండిటికి ఆధారంగా అచ్చపు చీకటి అన్నాను అక్కడ, అందుకని అచ్చపు చీకటిలో ప్రస్తుతం ఉన్నారు వీళ్ళు. దీనికి సంబంధించిన కామెంటరీలో చూద్దాం. ద సీక్రెట్ డాక్టరైన్, పేజీ నంబర్ 53. అంటే నా దగ్గర ఉన్న ఎడిషన్ ప్రకారం. మీ దగ్గర కొద్ది పేజీ నెంబర్ మారచ్చు. అయినా ఇప్పుడు తర్వాత చూడటం అది నేను నేను చదివేటప్పుడు చూడక్కర్లేదు, వినటమే. మనం ఏం చేస్తున్నాం? వింటున్నాము, వినడమే. ఇది అయిపోయిన తర్వాత మీకు ఖాళీ సమయం చూసుకుని ఒకసారి అసలు ఇవాళ ఏంటి ఏం చెప్పారు ఇక్కడ అని మనం సీక్రెట్ డాక్టర్లోకి వెళ్ళి ఆ స్టాంజా 2లోకి వెళ్ళి ఈ రెండో శ్లోకానికి, ఆ రెండో భాగానికి, మొదటి శ్లోకం యొక్క రెండో భాగం బి అని ఉంటుంది. అది మీరు చదువుకోవటం ఓన్గా. అప్పుడు అది దర్శనం ఇవ్వటానికి అవకాశం ఉంది. వినేటప్పుడు ఇప్పుడు మనం దాన్ని అంక చూస్తూ ఉన్నాం అనుకోండి, మనకి దర్శనం ఇవ్వటం కొంచెం కష్టమవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? వింటూ ఉండడం. వింటూ ఉండడం అంటే అలాగే ఖాళీగా కూర్చోవడం కాదంట, ఊహలుగా ఊహించుకోవటం అంతా దృశ్యమానంగా. అది ఆటోమేటిక్ వచ్చేస్తుంది. మనం పుస్తకం మీదకి దృష్టి వెళ్ళిందంటే ఆ ఊహ శక్తి తగ్గిపోతుంది. అంటే ఎదురుగా ఉన్నాయి కదా పదాలన్నీ, కాబట్టి ఆ ఊహించాల్సిన అవసరం తగ్గుతుంది, ఆ ఊహాశక్తి తగ్గుతుంది. ఇప్పుడు పుస్తకం మన దగ్గర లేదు, ఏదో చదువుతున్నాను, ఆ పదాలన్నీ మీకు వినపడుతూ ఉన్నాయి. ఆ పదాల యొక్క భావం అది ఏంటి, దాన్ని దృశ్యమానంగా మనం ఊహించుకోవటం. అప్పుడు కసరత్తు మొదలవుతుంది. అంటే మనసుకి, మనసు ద్వారా అది మనం దృశ్యమానంగా ఊహించడానికి ఆ ఊహాశక్తి బాగా అవసరం అవుతుంది. అప్పుడు అట్లాగా ఊహించేటప్పుడు కల్లా చక్కగా దృశ్యమానంగా మనం సినిమా చూసినట్టుగా చూసేస్తాం. ఆ తర్వాత మళ్ళీ ఈ గ్రంథంలోకి వస్తాం. మనం తర్వాత ఖాళీ చూసుకునే గ్రంథాన్ని ఆ పేజీ తిప్పినప్పుడు ఇంకా మరింతగా ఆ దృశ్యం మనకి సినిమా లాగా చక్కగా కనిపించడానికి వీలవుతుంది. సీక్రెట్ డాక్టర్ని ఎవరికైనా కానీ దృశ్యమానంగా దర్శించటమే, అర్థమవటము ఇట్లాగా కాకుండా దర్శించటం. అది ఈకే గారైనా అంతే, మన రీసెంట్గా రామకృష్ణ మాస్టర్ గారైనా అంతే, ఎవరైనా అంతే, బ్లావెట్స్కి అయినా అంతే, దర్శించారు వాళ్ళు. అట్లాగే మనం కూడా పరనిష్పన్న, రిమెంబర్, గుర్తుపెట్టుకోండి. పరనిష్పన్న అని వచ్చిందంటే ఆ పదం రిమెంబర్ ఈస్ ద సమ్మం బోనం, ద అబ్సల్యూట్. అంటే మొత్తానికి అధిపతి ఎవడైతే ఉంటాడు, మొత్తానికి సంబంధించి దాన్ని సమ్మం బోనం అంటాం. అదే పరనిష్పన్న, ద అబ్సల్యూట్, పరిపూర్ణుడు అనమాట. పరిపూర్ణుడని ఎందుకు అంటున్నామంటే ఆ పరిపూర్ణత్వం లేదు ఆయనకు. మరి ఇక్కడ అపరిపూర్ణత్వం ఉంది, ఆయనలోనే జరుగుతుంది అంటున్నాము. ఆయనలో ఏది జరిగినా పరిపూర్ణత్వం ఉండాలి కదా. మరి ఈ అపరిపూర్ణత్వం ఏంటి మరి? ఇదంతా ఈ రోజుండి రేపు కనుమరుగవుతుంది. ఏది శాశ్వతంగా ఉండడం లేదు, అంత అపరిపూర్ణంగా ఉంది. ఇది అభివృద్ధి చెందాలి, అభివృద్ధి చెందాలి అన్నట్టుగా ఉంది. ఏ రోజుకి ఆ రోజు, ఏ క్షణానికి ఆ క్షణం పరిణమిస్తూ పరిణమిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటా ఉంది ఇక్కడ. మరి అట్లాగా వెళ్ళేటప్పుడు అది పరిపూర్ణం అవటానికి అవకాశం లేదు.
కానీ ఇదంతా ఎక్కడ జరుగుతుంది? పరిపూర్ణుడిలో జరుగుతుంది. పరిపూర్ణుడిలో ఏది జరిగినా అది పరిపూర్ణంగానే ఉండాలి. అది ఇక్కడ తమాషా. ఇది ఒక ఆట కాబట్టి. తాను పెక్కులు కావాలి అంటమే అది అంటే అపరిపూర్ణత్వానికి దారి తీసినట్టయింది. అపరిపూర్ణత్వానికి దారి తీసి అక్కడి నుంచి మళ్ళీ పరిపూర్ణత్వానికి రావడం అంటే ఊయల ఊగాలి. ఇప్పుడు మనం అక్కడ ఊయల ఉంది. ఊయల అలాగా కదలకుండా ఉంటే ఏమిటి ఉపయోగం? అప్పుడు చూస్తూ ఉంటాం. ఏముంటుంది? ఏమీ ఉండదు. అదే ఊయల్లో కూర్చుని అటు ఇటు ఊగుతుంటే అదొక ఆనందం. అలా ఊయల ఊగుతూ ఉంటే మనం ఇళ్లలో కూడా స్వింగింగ్ చైర్ పెట్టుకుంటారు. అంటే పైన రూఫ్‌కి తగిలిచ్చి కుర్చీలాగా పెట్టుకొని, ఆ కుర్చీలో కూర్చొని అలా ఊగుతూ ఉంటారు. అట్లాగా ఊగాలి అనంగానే అది అపరిపూర్ణానికి దారి తీసింది. కాబట్టి అటేపు వెళ్ళాం. మళ్ళీ ఇటువైపుకొస్తున్నాం. మళ్ళీ అటువైపుకి వెళ్ళాం. ఇదొక ఊయలాటలాగా. కాబట్టి ఇదంతా పరిపూర్ణమే. కానీ మనలాగా మనకి ఎలాగ అనిపిస్తుంది. మనకి ఇది పరిపూర్ణమే అంటే ఇట్లాగా మనం ఇది చెప్పుకుంటున్నాము. ఈ అధ్యయనం చేస్తూ ఉన్నాం మనం. ఏదో మనకి తెలిసినంత వరకు, మనకి అందినంత వరకు ఆలు నేర్చుకుంటున్నాం మనం. ఎల్‌కేజీలో లాగా. అంటే ఇది అపరిపూర్ణమే గదా! మనం ఆలు నేర్చుకుంటున్నాము అని అంటున్నాము. అంటే నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. కాబట్టి ఇది పరిపూర్ణం కాదు. మరి ఎక్కడున్నాం మనం? పరిపూర్ణుల్లో ఉన్నాం. పరిపూర్ణుడిలో ఉన్నాం. పరిపూర్ణుడే సమస్తము వ్యాపించి ఉంది. సమస్తము ఆయనతోనే నిండి ఉంది. కాబట్టి ఆయనతో నిండి ఉన్నందువల్ల ఇదంతా పరిపూర్ణమే అయి ఉండాలి. కానీ అట్లాగా లేదు. అది ఎట్లా వచ్చిందంటే ఒక ఆటలాగా సాగటానికి. ఇక్కడ కూడా ఇది పరిపూర్ణమేనండి. నేనేగా ఉంది ఇక్కడ. నేనే ఇంకొక వేషం వేసి ఇక్కడ కూర్చున్నాను. ఆయన నేనే ఆయనగా ఇంకో వేషం వేసుకొని అక్కడ కూర్చున్నాను. ఆయన ఇంకొక వేషం వేసుకొని నేనే అక్కడ ఆయన వేషం వేసుకొని అక్కడ కూర్చున్నాను. అట్లా ఎవరిని చూసినా గాని నేనే అని ఇలాగ పరిపూర్ణం అని అన్నామనుకోండి. ఏముంది ఇక్కడ ఇంకా? ఎందుకింత కష్టపడి ఇక్కడికి రావడం? ఆట ఏదైతే దీంట్లో? ఆట. ఎందుకంటే ఆయన లీల ఇది. ఇదంతా దైవం యొక్క లీల. ఆ సంకల్పమే ఒక ఆటకి ప్రారంభం. నాంది ప్రస్తావనైంది. కాబట్టి ఇది మనం గుర్తుపెట్టుకోవటం. ఆయనలోనే సాగుతోంది ఇదంతా. పరిపూర్ణంలోనే సాగుతోంది. ఉన్నదంతా పరిపూర్ణమే. కానీ ఒక ఆట కోసం దీన్ని. ఇలాగా మనం అపరిపూర్ణత్వం ఆయన నుంచి బయలువెడలాము. విడిపడ్డాము. మళ్ళా ఆయన దగ్గరికి చేరుతాము. అని ఈ మాదిరిగా అపరిపూర్ణులుగా మారి, పరిపూర్ణులుగా ఉన్నవాళ్ళము. పరిపూర్ణత్వం నుంచి బయలుదేరి అపరిపూర్ణత్వంలోకి వచ్చి, ఇక్కడి నుంచి మరలా పరిపూర్ణత్వంలోకి వెళ్ళడం. ఇది ఒక ఆటలాగా సాగుతుంది. ఒక ఊయల ఊగుతున్నట్టుగా సాగుతుంది. హాయిగా ఊయల ఊగుతున్నట్టుగా. ఈ సృష్టిలో మనం ఇక్కడ జీవిస్తూ ఉన్నామంటే ఒక ఆట. ఊయలలాగా ఊగుతూ ఉండడం. Remember, is the summum bonum, the absolute, hence the same as paranirvana. సో ఆ స్థితిని ఏమంటామంటే పరనిష్పన్న అదే స్థితి. గో బియాండ్. పర అంటే బియాండ్. అలాగే పర నిర్వాణ. బిసైడ్స్ బీయింగ్
The final state, it is that condition of subjectivity which has no relation to anything but the one absolute truth, Paramartha Satya, on its plane. అంటే దేనితోనూ సంబంధం లేదు దానికి అన్నట్టుగా. అందుకే మయాధ్యక్షేణ ప్రకృతి శ్వేతే సచరాచరం. అది ప్రకృతి సంబంధించిన వ్యవహారం, నాది కాదు. నేను ఊరికే అధ్యక్షత వహించి కూర్చున్నాను అంతే. నేనేమి దీంట్లో ఏలు పెట్టడం లేదు, నా ప్రస్తావన లేదు ఇక్కడ అన్నట్టుగా, తనకేం సంబంధం లేదు అన్నట్టుగా. అంటే సంబంధం లేదంటే ఏంటి అక్కడ? గమనించేవాడుగా ఉన్నాడు అక్కడ. ఆయన గమనిస్తుంటే మొత్తం సాగుతూ ఉంది. ఈ గమనించడమే ఇక్కడ ఈ రెండో భాగంలో మనకి వివరంగా ఇవ్వటం జరిగింది. నో రిలేషన్ టు ఎనీథింగ్ బట్ ద వన్ అబ్సల్యూట్ ట్రూత్, పరమార్థ సత్య ఆన్ ఇట్స్ ప్లేన్. అంటే పర ఎక్కడొచ్చినా కానీ బియాండ్, అర్థ సత్య. అంటే ఈ మొత్తం కలిపి సత్యము అన్న దాంతో ఆయన దగ్గర అలాగ ఉంది, దాంతో సంబంధం ఉంది ఆయనకి సత్యంతో. అంటే తను సత్యము అయి ఉన్నాడు అక్కడ అన్నదానికి. తను సత్యము వేరు కాదు తన దగ్గర. మిగతాదంతా తనకి సంబంధం లేదు, ఎందుకంటే అక్కడ భిన్నత్వం వచ్చేస్తుంది, డ్యుయాలిటీ వచ్చేస్తుంది. డ్యుయాలిటీ వచ్చేసిందంటే అపరిపూర్ణం అయిపోతుంది, అసత్యము అయిపోతుంది. అంటే సత్యం అక్కడ ఉండడం లేదు. అంటే సత్యాన్ని అక్కడ ఉన్నా కానీ అది మనకు కనపట్లేదు, మనం దాన్ని అనుభూతి చెందటం లేదు. అందువల్ల నో రిలేషన్ అని అన్నారు, దాంతో నాకు సంబంధం లేదు అన్నాడు. మరి సంబంధం లేకుండా ఉన్నాడా? ఆయన లేకుండా, ఆ పరమార్థ సత్య అన్నది లేకుండా ఇక్కడ మనందరం ఎక్కడ జీవించగలం? మనం జీవితం ఎలా గడుస్తూ ఉంటుంది? ఇదంతా, ఈ సృష్టి అంతా ఎలా నడుస్తూ ఉంటుంది? సృష్టి అంతా ఆయన ఉండటం వల్ల, ఆయన ఆధారంగా ఉండి ఆయన అధ్యక్షతను జరుగుతోంది కాబట్టి దీని మొత్తంలోనూ ఆయన నిండి ఉన్నాడు కాబట్టి ఆన్ ఇట్స్ ప్లేన్. It is that the state which leads one, it is that state which leads one to appreciate correctly the full meaning of non-being. అంటే ఆ స్థితి గురించి మనం కొంత అర్థం చేసుకోగలిగితే, అప్రిషియేట్ అంటే గుణాన్ని గ్రహించటం, తెలుసుకోవటం. అండర్స్టాండ్ ది వర్త్ ఆఫ్, టు ఫీల్ గ్రేట్ఫుల్ ఫర్ సంథింగ్, రికగ్నైజింగ్ అండ్ లైకింగ్ ద క్వాలిటీస్ ఇన్ సంబడి ఆర్ సంథింగ్. కొంచెం అప్రిషియేట్ చేస్తుంటాం కదా, ఎవరైనా మంచి గుణాలు వాళ్ళు కలిగి ఉంటే, గొప్ప గొప్ప పనులు చేస్తుంటే వాళ్ళని మనం మెచ్చుకుంటాం. అట్లా ఇది it is that state which leads one to appreciate correctly the full meaning of non-being. Non-being అన్న పదానికి పూర్తి అర్థాన్ని, ఫుల్ మీనింగ్ మనకి అర్థమవుతూ ఉంటాయి. ఎందుకంటే మనకి తెలిసిన పదాలే కదా. నాన్, కాదు, నెగిటివ్ అర్థం వచ్చే పదం అది. బీయింగ్, ఉండడం. అంటే లేడు, ఉండడం అన్నది లేదు అన్నట్టుగా
అక్కడ లేడు, నాన్ బీయింగ్. అంటే బీనెస్ అనేది మనకి ప్రధానమైంది అక్కడ. బి ఉంది అంతే, బీనెస్. దాని నుంచి బీయింగ్, దాని నుంచి బికమింగ్, ఇట్లా ఇవన్నీ వస్తుంటాయి దాని నుంచి అలా. ఇప్పుడు బీయింగ్ అంటే దాని నుంచి సృష్టి వ్యక్తం అవటం. ఆయన నుంచి ఆ బి అని ఎవరైతే ఉన్నారో, మరి బీయింగ్ అంటే బీతో కలిసి ఉన్న పదమే కదా అది. ఇంగ్ ఫామ్ వచ్చింది కదా అది. అంటే ఎల్లప్పుడూ ఉండేది అన్నట్టుగా. కానీ వ్యక్తానికి సంబంధించిన పదంగా, అంటే సృష్టింపబడింది అన్నట్టుగా, సృష్టిలోకి వచ్చింది అన్నట్టుగా. కానీ నాన్ బీయింగ్. కానీ మనం చెప్పుకునే స్థితి ఎక్కడిది? ఇంకా అప్పటికి సృష్టింపబడలేదు. సృష్టికి ముందున్న స్థితికి సంబంధించి మనం చెప్పుకుంటున్నాం. ఇట్ ఈస్ దట్ స్టేట్, అది కదా మనం చెప్పుకుంటున్నాం. ఇట్ ఈస్ దట్ స్టేట్ which leads one to appreciate correctly the full meaning of non-being, which, as explained, is absolute being. Non-being ఇక్కడ మనకేం చెప్తున్నాడు? రెస్టెడ్ ఇన్ ద బ్లిస్ ఆఫ్ నాన్ బీయింగ్. ఆ నాన్ బీయింగ్ అనే స్థితి ఏదైతే ఉందో, ఆ స్థితికి సంబంధించిన పరమానంద స్థితి. ఆ స్థితి ఎట్లా ఉంటుంది? పరమానందం మనతో పోల్చుకున్నప్పుడు. ఒకటి ఇలా ఉంది అని మనం చెప్తున్నామంటే ఎట్లా చెప్తున్నాము? మనం ఉన్న దాంతో పోల్చుకుంటూ. అంతకంటే వేరే ఏం చేయగలం మనం? మనకేమో కొంత తెలుసు, మనకి తెలిసింది కొంత ఉంది. ఇక మనకి ఏదైనా కానీ ఏం చేస్తాం? మనకు తెలిసిన దాంతో దాన్ని పోల్చుకుంటూ ముందుకెళ్తాం. ఇప్పుడు మీరు 1వ తరగతికి వచ్చాడు వాడు, స్కూల్లో చేర్పించారు. 5 సంవత్సరాల వయసు దాకా ఆడతా పాడతా తిరిగాడు. ఎన్నో విషయాలు వాడికి అవగాహన ఉంది కొంత మేరకు. అదేంటి ఇదేంటని తల్లిదండ్రులు, చుట్టుపక్కల వాళ్ళు, మిగతా బంధువులు, వీళ్ళందరూ కొన్ని విషయాలు వాడికి చెప్పారు. వాడికి కొంత అవగాహన ఉంది. 5 సంవత్సరాల వయసుకి వాడికి ఉండవలసిన అవగాహన ఉంది వాడి. కాకపోతే ఆ భాషకు సంబంధించిన విషయం మాట్లాడతాడు కానీ రాయలేడు, చదవలేడు. ఇంకా తన యొక్క భావాల్ని వెలిబుచ్చడానికి తన దగ్గర పూర్తిగా ఆ భాషకి సంబంధించిన పదాలు లేవు వాడి దగ్గర. అందుకని మనం ఏం చేస్తున్నాం? స్కూల్లో వేస్తున్నాం, పాఠశాలలో అవన్నీ నేర్చుకోవడం కోసం. సరే చేరి ఏబిసిడీలు లేకపోతే ఆలు అక్షరాలు నేర్చుకున్నాం వాళ్ళకి. కానీ వాడు అలాగే ఎట్లా నేర్చుకుంటున్నాడు? వాడు అంతవరకు వాడికి ఏదేదైతే తెలిసిందో దాన్ని దీంతో సమన్వయించుకుంటూ, దీంతో పోల్చుకుంటూ, ఓహో ఇది అన్నమాట ఇది అని అట్లాగా. అమ్మ అని ఆవిడకి ముందే తెలుసు కదా. పుట్టిన దగ్గర నుంచి అమ్మ అని అంటున్నాడు. 5 సంవత్సరాల నుంచి, 5 సంవత్సరాల పాటు. ఇప్పుడు ఇక్కడ ఆ అన్న అక్షరానికి దానికి వచ్చే పదం ఏంటి? అమ్మ. అమ్మ అనగానే వాడికి మరి తన తల్లి గుర్తొచ్చిందా లేదా? తను రోజు పిలుస్తున్న అమ్మ అన్న పదం గుర్తొచ్చిందా లేదా? ఆ తల్లి గుర్తొచ్చిందా లేదా? అప్పుడు అమ్మ అన్న పదం వాళ్ళలో నాటుకుపోతుంది. ఆ అన్న అక్షరం, మొదటి అక్షరం ఏదైతే ఉందో అది వాళ్ళలో నాటుకుపోతుంది. అది రాయటం వస్తుంది. దాన్ని ఎలా ఉపయోగించాలో, ఆతో వచ్చే మాటలన్నీ ఎలా ఉంటాయో అవన్నీ వాడు నేర్చుకుంటా ఉంటాడు. వాడికి తెలుస్తూ ఉంటుంది. ఎట్లా తెలుసుకుంటున్నాడు? అంత ముందు వరకు వాడికి ఏవైతే తెలుసున్నాయో వాటితో సమన్వయం చేసుకుంటూ, వాటితో పోల్చుకుంటూ, అప్పుడు కొద్దిగా ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తున్నాడు. అట్లాగే మనం ఇక్కడ ఆధ్యాత్మిక విషయం వచ్చినా కానీ ఇక్కడ పరమానంద స్థితి అని అంటున్నాం. బ్లిస్, రెస్టెడ్ ఇన్ ద బ్లిస్ ఆఫ్ నాన్ బీయింగ్. నాన్ బీయింగ్ అనేది ఒకటి ఉంది, పరమార్థ సత్య. నాన్ బీయింగ్ అంటే అప్పుడేంటి? సృష్టి లేదు అక్కడ, వ్యక్త సృష్టి లేదు.
వ్యక్త సృష్టి అవ్యక్తంలో ఉంది. ఆ అవ్యక్తానికి ఆధారంగా ఉన్నది ఆ నాన్ బీయింగ్ అన్నది. ఇప్పుడు ఆ స్థితిని మనం తెలుసుకోవాలి అంటే, మనం ఉన్న స్థితి ఏంటి? అంత ఆనందకర స్థితి మనకి లేదు. ఆనందం ఏదైనా ఉన్నా కొంతసేపు ఉంటుంది. మళ్ళీ వెంటనే అది దాని స్థానంలో మళ్ళీ దుఃఖం ప్రవేశిస్తుంది. ఆనందం ఎక్కువ సేపు మనం అనుభవించలేకపోతున్నాం. కాబట్టి ఆనందం ఉంటే బాగుంటుంది మనకి. మనకు ఉన్న విషయం మొత్తంలో. దానికి చదువు, తెలివితేటలు ఏమి అక్కర్లేదు. ఎవ్వడిని కదిపినా గాని ఆనందంగా ఉంటే బాగుంటుందండి. దుఃఖంగా ఉంటే బాగుంటుందండి అని ఎవ్వడు అనడు. ఎంత తెలివి తక్కువోడు కూడా ఆనందంగా ఉండాలండి అంటాడు. ఆ ఆనందకర స్థితి మనకి ఈ చిన్న చిన్న విషయాలతో వచ్చే ఆనందం అది. అట్లా దాన్నే అనుకుంటున్నాడు వాడు. మనం ఆనందకర స్థితి కావాలండి అని మనం అడుగుతున్నామంటే, మనకేంటి? మనకిష్టమైనది. మనం కోరుకుంటున్నది ఏదైతే ఉందో, అది మన దగ్గరుంటే ఇంకా ఆనందం. ఓహ్! చాలు. ఇల్లు కావాలండి. ఆ! ఇల్లొచ్చింది. ఓకే. ఆనందం. పెళ్లి కావాలి. పెళ్లయింది. ఆనందం. అది అంతవరకు మనం ఉన్నాం. కానీ ఇక్కడ ఆనందం ఎందుకని మన ఆనందంతో పోలుస్తూ పరమానందం, బ్రహ్మానందం అని అక్కడ స్థితిని చెప్తూ ఉన్నారన్నమాట ఇక్కడ. అందువల్ల మనం అట్లా చెప్పుకుంటే గాని మనం గ్రహించడానికి అవకాశం లేదు. ఎందుకంటే మనం పరిమితంగా ఉన్నాం కాబట్టి. మనకు కొన్ని విషయాలే తెలుసు కాబట్టి. మనం పరిపూర్ణులం కాకుండా ఉన్నాం కాబట్టి. పరిపూర్ణులం అయినప్పటికీ, ఆ పరిపూర్ణత్వాన్ని మర్చిపోయిన స్థితిలో ఉన్నాం మనం. కొంత మేరకే గుర్తుంటున్నాయి మనకి. కొంత మేరే గుర్తుంది. అదంతా పరిమితానికి సంబంధించిందిగా ఉంది. అందుకని ఈ పరిమితంగా మనకి ఎంతవరకు ఉందో దీంతో పోల్చుకుంటూ దీనికన్నా హైయెస్ట్ అయి ఉండాలది అని మనం ఊహించుకుంటూ. లేపోతే ఇంక దాని గురించి మనం ఎందుకు ఆలోచించడం? మనలాగే అది కూడా ఉంటుందండి. మనకిప్పుడు ప్రస్తుతం ఎలాగ ఉందో, ఆ దైవం దగ్గరికి వెళ్లి, ఆ దైవానుభూతి కూడా ఇలాగే ఉంటుందంట. అనంటే ఇంక అక్కడికెందుకెళ్తాం మనం? ఇంక అక్కడికేం పని మనకి? ఎలాగో మనం ఈ స్థితిని అనుభవిస్తున్నాం. ఇదే స్థితి అక్కడ గూడా ఉంటుందంట. ఇంగా సరే ఇంకెందుకు అనవసరంగా ఆయాసపడటం. తీసేయండి ఈ పుస్తకాలన్నీ. తీసేయండి ఈ సాధనలన్నీ. అని శుభ్రంగా ఇప్పుడున్న దాన్నే కంటిన్యూ చేసుకుంటా ఉంటాం. ఏదో తంటాలు పడుతుంటాం. అందుకని ఇట్లా కాకుండా దీనికన్నా మించిందది అని చెప్పడం కోసం పరమానంద స్థితి విచ్ యాస్ ఎక్స్‌ప్లెయిన్డ్ ఈస్ అబ్సొల్యూట్ బీయింగ్. పరిపూర్ణుడికి సంబంధించింది ఆ పరమానందం. సూనర్ ఆర్ లేటర్ ఆల్ దట్ నౌ సీమింగ్లీ ఎగ్జిస్ట్స్ అంటే ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా గాని, రాబోయే రోజుల్లో గాని అంటే ప్రస్తుతం ఏంటి పరి మనకి ప్రళయ స్థితిలో ఉన్నాము. మొత్తం కలగలుపు స్థితిలో ఉన్నాం మనం. అయితే ఆ స్థితి గురించి సృష్టిలో ఉన్నవాళ్ళం ఆలోచిస్తున్నాం. అది ఇక్కడ విశేషం ఏంటి? ప్రళయంలో ఉన్నోడెవడు ఆలోచించట్లేదు. ప్రళయంలో ఉన్నోడెవడు ఆలోచించడానికి వాళ్ళు ఉండడక్కడ. కలిసిపోయి ఉంటుంది. మొత్తం ఒక్కటిగా అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఆ స్థితిని దాని గురించి మనం వివరించుకోవాలి అంటే, ఇదిగో ఇక్కడ సృష్టి స్థితిలోకి రావాలి. సృష్టి స్థితిలో ఉన్నప్పుడే నేర్చుకోవటాలు, సాధనలు చేయటాలు ఇవన్నీ. అందువల్ల ఆ స్థితిని మనం సృష్టి స్థితిలో ఉన్నవాళ్ళము, ప్రళయ స్థితి ఎలాగుంటుంది అని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ రెండిటిని సమన్వయం చేసుకుంటూ, ఈ రెండిటికి అతీతంగా ఉన్న స్థితిలోకి వెళ్ళటం కోసం. ఎందుకు మనం ప్రళయ స్థితి గురించి తెలుసుకుంటున్నాం? ఎందుకంటే దీనికి సమానంగా అది ఉంటుంది. పగలకి సమానంగా రాత్రి. కాకపోతే వెలుగుండదంతే. మొత్తం కలిసిపోయి ఉంటుంది. కొంచెం కొంచెం తేడాతో ఈ 2 ఒకటిగానే ఉంటున్నాయి. ఎందుకంటే పర్యాయత్వంగా వస్తున్నాయి కాబట్టి.
కాబట్టి ఈ రెండిటికి ఆధారంగా ఉన్నది ఇంకొకటేదో ఉండాలి. అది ఉండాలి అంటే ముందు చీకటి గురించి తెలియాలి మనకు. అంటే ప్రళయం గురించి మనకి కొంత అవగాహన ఉండాలి. ప్రళయంలో ఏంటి జరుగుతుంది? అంటే మనం నిద్రపోయినప్పుడు ఏంటి జరుగుతుంది? అప్పుడు మేల్కాంచినప్పటికి, నిద్రపోయినప్పటికి ఈ 2 స్థితులు. ఈ 2 స్థితులకి అతీతంగా, ఈ 2 స్థితుల్ని కలిగించేవాడు, ఈ 2 స్థితులకి ఆధారంగా ఉన్నవాడు. ఈ ఉయ్యాల అటు ఇటు ఊగటానికి ఆధారంగా ఉన్న ఆ కొయ్య మొక్క ఏదైతే ఉన్నది, అది ఆయన అక్కడ ఉంది. కదలకుండా ఉన్నవాడు. ముందు ప్రళయ స్థితికి సంబంధించిన విషయం కొంత అవగాహన అయితే, అప్పుడు ఈ రెండిటికి మించింది ఏదైతే ఉందో అది అద్భుతమైనది అన్న దాంట్లోకి మనం వెళ్తాం అన్నమాట. సూనర్ ఆర్ లేటర్ ఆల్ దట్ నౌ సీమింగ్లీ ఎగ్జిస్ట్స్. ఇప్పుడు ఏదైతే మనకంత మన చుట్టూ ఈ బాహ్య ప్రపంచం కనిపిస్తుంది అన్ని రకాలు, ఎంతో భిన్నత్వంతో, అనేకత్వంతో సీమింగ్లీ ఎగ్జిస్ట్స్ అవన్నీ ఉన్నాయి మనకి. వాస్తవంగా యథార్థంగా మన కంటికి కనిపిస్తున్నాయి, వాటితో వ్యవహారం చేస్తున్నాము. విల్ బి ఇన్ రియాలిటీ అండ్ యాక్చువల్లీ ఇన్ ద స్టేట్ ఆఫ్ పరనిష్పన్న. ఇవన్నీ వెళ్ళిపోయి ఎక్కడ ఉంటున్నాయి? పరనిష్పన్న స్థితిలో ఉంటున్నాయి. మనం పగలంతా పనులు చేసాం, రాత్రి నిద్రపోయాం. నిద్రపోయిన తర్వాత మరి ఇవన్నీ ఎక్కడికి ఉన్నాయి? అక్కడే ఉన్నాయి, కానీ పరనిష్పన్న స్థితిలో ఉన్నాయి. అంటే మొత్తం ఒక్కటిగా అయిపోయిన స్థితిలో ఉండిపోయినాయి, ఇక వేరువేరుగా లేకుండా. బట్ దెర్ ఈస్ ఎ గ్రేట్ డిఫరెన్స్ బిట్వీన్ కాన్షియస్ అండ్ అన్కాన్షియస్. కాకపోతే ఏంటంటే ఇక్కడ కాన్షియస్గా ఉంటున్నాం మనం, తెలిసిన వాళ్ళంగా, అంటే స్పృహలో ఉన్న వాళ్ళంగా మనం పగలు ఇవన్నీ చూస్తున్నామంటే కాన్షియస్గా ఉంటున్నాం మనం. అంటే ఎరుక చైతన్యంతో, ఎరుకతో ఇవన్నీ అంటే గమనించేవాడికి తెలిసేటట్టుగా. మనం ఇక్కడ ఏంటంటే గమనించేవాడు తప్పితే ఇంకొకడు అవ్వడు లేడు ఇక్కడ. ఆ గమనించేవాడి యొక్క వేరు వేరు స్థితులు. ఇప్పుడు ఆ గమనించేవాడు స్థితులు ఎలాగ వచ్చినాయి? ఆ తురియాత్మ అక్కడి నుంచి, అంటే మొనాట్ అక్కడ, అక్కడి నుంచి జీవాత్మ, అక్కడి నుంచి జీవాత్మ వరకు ఒక భాగం, ఒక వైపు నుంచి ఇటు ఈ మొత్తం అణువుల దగ్గర నుంచి బయలుదేరి రకరకాల స్థితుల్ని దాటుకుంటూ అభివృద్ధి పొందుతూ పరిణామం చెందుతూ దేహాత్మ దగ్గరకు వచ్చాము. ఇక్కడికి ఇటువైపు జంతు స్థితి నుంచి దేహాత్మగా ఇక్కడికి వచ్చాం. ఇటువైపు నుంచి దేహాత్మ వచ్చింది, అటువైపు నుంచి జీవాత్మ వచ్చింది. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి, అంటే ఇక్కడ ఎన్నైనా మనకి దేహాత్మ ఒకటి ఉంది, జీవాత్మ ఉంది, తురియాత్మ ఉంది. ఈ మొత్తానికి సంబంధించి అసలైన పరమాత్మ. ఇవన్నీ అంటే ఆత్మానంగానే గమనించటం, దేహాత్మైనా గమనించటం. అయితే దేహాత్మ గమనింపులు పరిమితం. అంటే తను అంతవరకు అనుభవించినటువంటి అనుభూతులకి సంబంధించిన విషయాలే గుర్తుండడం వల్ల అవే అలాగా కదులుతూ ఉంటాయి వాడి ఆ మనసులో నుంచి, ఆ కామ శరీరంలో నుంచి, ఆ మానసిక శరీరంలో నుంచి అవి కదులుతూ వస్తుంటాయి. ఇందులో వాడు గమనించగలిగింది ఏంటి? పరిమితమైనవే గమనించగలుగుతాడు. తన యొక్క అంతకుముందు అనుభూతులు ఏవేవైతే ఉన్నాయో మొత్తం ముద్రితమైనవి, అవి బాధలు, కష్టాలు, ఇతరులు తమని బాధ పెట్టినవి, ఇతరులు తమను సంతోషపెట్టినవి, ఇవన్నీ జంతు స్థితి దాకా ఎటువంటి అనుభవించాడు అవన్నీ ముద్రితమై ఉన్నాయి. దానికి ప్రతిస్పందించలేదు ఎక్కడా కూడా. ప్రతిస్పందించడానికి శరీరాలు లేవు వీడికి. మానసిక శరీరము స్పందించాలంటే మానసిక శరీరం ఉండాలి, కామ శరీరం, ఆ రెండు లేవు. మరి ఎండలో వేసవికాలం మిట్ట మధ్యాహ్నం ఎండలో బయట ఒక ఇనప మొక్క అలా ఉండిపోయింది. అట్లాగే ఒకడు కాసేపు అక్కడ నిలబడ్డాడు.
వాళ్ళిద్దరికీ తేడా ఏంటి మరి? ఇనుప ముక్క అలా వేడిగా వచ్చేసింది అంతే, వేడెక్కుంది. వీడికి వేడికి చెమట పట్టేసింది. ఆ మిట్ట మధ్యాహ్నపు వేడి దానికి, ఆ ఎండకి సంబంధించిన వేడి, వాళ్ళు ఏం ఉత్పాదించింది దేహం? చెమటను ఉత్పాదించింది చల్లదనం కోసం, మళ్ళీ బ్యాలెన్స్ చేయడం కోసం. ఇక్కడ చెమటని ఉత్పాదించాల ఈ ఇనప ముక్కలు. ఇది ఇక్కడ 2 తేడా. ఎందుకంటే మనకి శరీరాలు ఉన్నాయి. దానివల్ల అది సరి చేసుకోవడానికి, బ్యాలెన్స్ చేసుకోవడానికి ఇక్కడ వీలు కలిగింది. అక్కడ లేదు. అంటే ప్రతిస్పందించడానికి లేదు. అందువల్ల అవి ముద్రితములై ఇలాగ వచ్చినాయి. కాబట్టి వీడు దేహాత్మ ఎంతవరకు చూడగలుగుతాడంటే, తన యొక్క పరిధి చాలా చిన్నది కాబట్టి. ఆ చిన్నయే వస్తుంటాయి వాడికి చూడటానికి. అక్కడి నుంచి జీవాత్మ. వాడి పరిధి పెద్దది కాబట్టి వాటిలో ఉన్న మొత్తాన్ని, ఆ పరిపూర్ణత్వాన్ని గ్రహించగలుగుతాడు వాడు. ఇక తురియాత్మ అంటే ఇంకా చెప్పే పని లేదు. పరమాత్మ సరే. అట్లా మనం డిఫరెంట్ స్టేట్స్‌లో, డిఫరెంట్ గ్రేడ్స్ ఆఫ్ మ్యాటర్ లాగా, డిఫరెంట్ స్టేట్స్ లాగా, స్థితులు వేరు స్థితులుగా ఉండటంతో ఈ గమనించటం తేడాలు. దానికి తగ్గట్టే ఆ గమనింపబడేది వస్తుంది అది. But there is a great difference between conscious and unconscious being. అంటే ఎరుక లేకుండా ఉన్నది, ఎరుకతో ఉన్నది. ఎరుగని, తెలియని, స్పృహలో లేని అన్కాన్షియస్ అనేటప్పుడు అంటే గమనించటం లేదు అన్నట్టుగా. అయితే అక్కడ గమనించటం ఆ పద్ధతి వేరుగా ఉంటుంది. అంటే జీవాత్మ దగ్గర, తురియాత్మ దగ్గర గమనించటం అనేది ఏదైతే ఉందో అక్కడ అది అన్కాన్షియస్ గా మనకి ఇక్కడ తెలియదు కాబట్టి మనం అన్కాన్షియస్ అంటున్నాం. మన కాన్షియస్ ఏంటి? మనకి దేహాత్మ వరకే కాన్షియస్. మనకి దేహాత్మకి ఏదైతే తెలుస్తుందో అంతే. మనకు తెలిసేదంతా ఎలాగ తెలుస్తుంది? గమనించాలి. మరి మనకి ఎలా తెలియబడుతుందంటే గమనిస్తేనే కదా. గమనించకుండా కళ్ళు మూసుకుంటే అక్కడ ఏం జరుగుతుందో తెలియదు మనకి. సినిమాలో కూర్చున్నాం, తెర మీద చిత్రం ఆడుతోంది, చలనచిత్రం, చిత్రాలు కదులుతూ ఉన్నాయి, సినిమా జరుగుతూ ఉంది. అందరూ ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు దాన్ని. ఒకడు కళ్ళు మూసుకున్నాడు, కాసేపు కళ్ళు మూసుకున్నాడు. అక్కడ ఏం జరిగింది అయినా తెలుసా వాడికి? తెలియదు. ఇట్లా అయితే వాడు కళ్ళు మూసుకుని వాడేంటి గమనించగల? వాడికి ఇప్పుడు వీళ్ళు కళ్ళు తెరిచి చూస్తున్న వాళ్ళు గమనిస్తున్నారు. వీళ్ళ గమనింపుకి ఆ సినిమా, తెర మీద సినిమా కనిపిస్తోంది. వీడు కళ్ళు మూసుకున్న వాడికి తెర మీద సినిమా కనపట్లేదు, కానీ శబ్దాలు ఏవో వినిపిస్తున్నాయి, వాటిని చూస్తూ ఉన్నాడు. అలాగే కళ్ళు మూసుకున్నాడు కాబట్టి చీకటిని చూస్తున్నాడు. అట్లా ఏదో గమనిస్తున్నాడు. ఎక్కడైనా కానీ గమనింపు అనేది మాత్రం తప్పనిసరి. గమనింపు అన్నది లేకుండా, గమనించటం అనేది లేకుండా, అంటే స్పిరిట్ లేకుండా. స్పిరిట్ అంటే గమనించేవాడు. ఆ గమనింపు లేకుండా ఎక్కడా ఉండటానికి అవకాశం లేదు. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, గ్రేట్ డిఫరెన్స్ బిట్వీన్ కాన్షియస్ అండ్ అన్కాన్షియస్ బీయింగ్. The condition of paranishpanna without paramartha, the self-analyzing consciousness, swasamvedana, is no bliss, but simply extinction for 7 eternities. దీనికి సంబంధించి మనం రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః
గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ. Thank you, sir, Vasudeva. Thank you, sir. Vasudeva. Thank you, sir. Vasudeva. Thank you, sir. Vasudeva.